నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు బీడ్స్ అండ్ స్టోన్స్ లో నెక్లెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోన్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయేది ఇదేనండి. ఇది మనకి చోకర్ టైప్ లో అయితే వస్తుంది అనమాట. పైన మీరు చూసుకుంటే కంప్లీట్ గా రౌండ్ షేప్ లో మనకి సీజర్స్ అయితే వచ్చాయి. కింద చూడండి ఇవంతా కంప్లీట్ గా డ్రాప్ షేప్ లో మనకి సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని రూబీ వచ్చింది, మధ్యలో మనకి ఫ్లవర్ లాగా వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది అనమాట. అటు కూడా మనకి డ్రాప్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారండి. కింద మీరు చూసుకుంటే సర్కిల్ షేప్ లో సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూడండి మనకి పర్ల్ ఇచ్చి పైన గోల్డ్ మువ్వల్ని అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ అండి. ఇది మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్టోన్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే చోకర్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి పీకాక్ డిజైన్ లో అయితే వచ్చింది. ఈ చోకర్ లో సీజర్స్, రూబీస్ కాంబినేషన్ లో వచ్చాయండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి పైన లైన్ అంతా చూస్తున్నారు కదండి, సీజర్స్ అయితే వచ్చాయి. సెకండ్ లైన్ లో మీరు చూసుకుంటే రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి కంప్లీట్ గా ఇదంతా సీజర్సే వచ్చాయి. చూస్తున్నారు కదా, అటు మీరు చూసుకుంటే కంప్లీట్ గా రూబీ వర్క్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. అండ్ మీరు అవుటర్ పార్ట్ చూడండి, ఇవన్నీ సీజర్స్ వచ్చాయి. అటు కూడా మనకు అలానే ఉంది. కింద మీరు చూడండి మనకు 4 రూబీస్ అయితే వచ్చాయి. అండ్ మధ్యలో మీరు చూసుకుంటే పీకాక్ వచ్చిందండి, చాలా బాగుంది. పీకాక్ ని మనకి ప్లేన్ లో అయితే ఇచ్చారు. కింద మీరు డ్రాప్ షేప్ ని చూసుకుంటే ఇవన్నీ సీజర్సే వచ్చాయండి. మధ్యలో చూడండి డ్రాప్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ అండి. ఇది మీరు ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, రోజెస్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇందులో మనకి ఎమరాల్డ్, పర్ల్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ప్రతి రోజ్ మధ్యలో మీరు చూసుకుంటే 3 లీవ్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, వాటిని వీళ్ళు ఎమరాల్డ్ స్టోన్ తో ఫిక్స్ చేశారు. ఇక్కడ మనకి పైన రోజెస్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. వీటి కింద మీరు చూసుకుంటే మనకి పర్ల్స్ అయితే వచ్చాయి. అటు కూడా మనకి అలానే ఉందన్నమాట. ప్రతి పర్ల్ కింద మీరు చూసుకుంటే చిన్న ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారండి. మధ్యలో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి 3 లీవ్స్ అయితే వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద నా సింగిల్ పర్ల్ ని అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 6 గ్రామ్స్ అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వచ్చేస్తుంది. ఇది పెద్దవాళ్ళే కాకుండా పిల్లలకు కూడా ఫ్రాక్స్ పైకి చాలా బాగుంటుంది. ఇది మీరు వెస్ట్రన్ వేర్ పైకి, ఫ్యాన్సీ వేర్ పైకి వేసుకోవడానికి సూపర్ గా సెట్ అవుతుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా ఎలిగెంట్ గా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ పింక్ క్రిస్టల్స్ వచ్చాయన్నమాట. మధ్యలో మనకి అక్కడక్కడ గ్రీన్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి మధ్యలో మనకి సీజర్ స్టోన్స్ వచ్చి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. లాకెట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి డ్రాప్ షేప్ లో వచ్చాయండి. మధ్యలో ఎమరాల్డ్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్ అండ్ ముత్యాలు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి మనకి లాకెట్స్ అయితే హ్యాంగ్ చేశారు. వాటిని కూడా వీళ్ళు సీజర్స్, పర్ల్, ఎమరాల్డ్ బీడ్స్ తో అయితే ఇచ్చారండి. దీని వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ అండి. ఇది మీరు మ్యాచింగ్ డ్రెస్సెస్ పైకి, లెహంగాస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంది. ఇందులో మనకి సీజర్డ్, ఎమరాల్డ్ బీడ్, రూబీ బీడ్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే దీన్ని ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి 4 లైన్స్ వచ్చాయండి. అందులో మనకి ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఎమరాల్డ్ బీడ్ కి మధ్యలో చూసుకుంటే మనకి రూబీ బీడ్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ చూడండి మనకి 2 లీవ్స్ వచ్చి సర్కిల్ షేప్ వచ్చింది పైన, కింద కూడా సర్కిల్ షేప్ వచ్చి 2 లీవ్స్ అండ్ కింద ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయన్నమాట.
అటు ఇటు 2 లీవ్స్ అయితే వచ్చాయండి. మధ్యలో మనకి పర్ల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి 3 లీవ్స్ వచ్చి పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేసి మళ్ళీ ఇక్కడ పర్ల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారండి. కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్ ని అయితే ఇచ్చారనమాట. దాని పక్కనే ఫ్లవర్ వచ్చిందండి. డ్రాప్ షేప్ లోని పెటల్స్ ఉన్నాయి. అవన్నీ సీజర్స్ తో ఫిక్స్ చేసి మధ్యలోనే ఎమరాల్డ్ బీడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని సీజర్డ్ వచ్చింది. కింద మనకి ఫ్లవర్ లాగా వచ్చిందండి. ఇవంతా సీజర్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే పర్ల్స్ ఎమరాల్డ్ బీడ్స్ అయితే వచ్చాయండి. దాని పక్కనే మనకి సేమ్ ఇవన్నీ లీఫ్ వర్క్ వచ్చి కంప్లీట్ గా మధ్యలో పర్ల్ వచ్చింది. ఇవన్నీ సీజర్స్ వచ్చాయన్నమాట. కింద మళ్ళీ పర్ల్ ని ఎమరాల్డ్ బీడ్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెక్లెస్ లో ఇది హైలైట్ పార్ట్ అన్నమాట. ఇదంతా మనకి కంప్లీట్ గా ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఫ్లవర్ లో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లో మనకి సీజర్స్ అయితే ఇచ్చారు. ప్రతి సీజర్ కి మధ్యన ఇంకొక చిన్న చిన్న సీజర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. దాని చుట్టూరా సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. కింద చూడండి మనకి ఇదంతా చూడడానికి డ్రాప్ షేప్ లో ఉంది కదా, వీటిని వీళ్ళు సీజర్స్ తో ఫిక్స్ చేశారు. మధ్యలో డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చిందండి. కింద మీరు చూసుకుంటే పర్ల్స్ ఎమరాల్డ్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట. అటు కూడా దీనిలాగే మనకి సేమ్ డిజైన్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ అండి. ఇది మీరు మెహందీ ఫంక్షన్స్ లో పార్టీస్ లో వేసుకోవడానికి సూపర్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది కదండి. దీన్ని వీళ్ళు సీజర్డ్, ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన మనకి పర్ల్ వచ్చిందండి. అటు ఇటు 2 లీవ్స్ అయితే వచ్చాయి. కింద ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. కింద చూడండి ఫ్లవర్ అయితే వచ్చి దాని కిందన ముత్యాలు అయితే వచ్చాయి. దీని పక్కన మీరు చూసుకుంటే సేమ్ మనకి పర్ల్ వచ్చింది. 2 లీవ్స్ ఇచ్చారు. ఇవన్నీ సీజర్స్ వచ్చాయి. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, కింద ఫ్లవర్ లాగా వచ్చిందండి. ఇవన్నీ సీజర్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సర్కిల్ షేప్ వచ్చి దానిలో ఫ్లవర్ ని అయితే ఇచ్చారు. ఫ్లవర్ పెటల్స్ లో మీరు చూసుకుంటే ఇవన్నీ సీజర్స్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందండి. కింద చూడండి పర్ల్స్ ని ఇచ్చి వాటిపైన చిన్న చిన్న పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారు. అటు ఇటు మీరు చూసుకుంటే మనకి సీజర్ స్టోన్స్ డ్రాప్ షేప్ లో అయితే వచ్చాయి. వాటి కింద కూడా వీళ్ళు పర్ల్స్ ని అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి సేమ్ మనకి పైన పర్ల్, అటు ఇటు 2 లీవ్స్ అండ్ చుట్టూరా సీజర్స్, మధ్యలో ఎమరాల్డ్, కింద ఫ్లవర్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా సర్కిల్ షేప్ లోని ఫ్లవర్ ని అయితే ఇచ్చారండి. మధ్యలో చూడండి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇవన్నీ పర్ల్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. ఇందులో వచ్చేసి మనకి పైన పర్ల్ వచ్చింది, కింద లీవ్స్ వచ్చి మధ్యలో మనకి డ్రాప్ షేప్ లోని సీజర్ ని అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే స్క్వేర్ షేప్ వచ్చిందండి. అందులో డ్రాప్ షేప్ లోని సీజర్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ఎమరాల్డ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ లోని సీజర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అందులో కూడా సీజర్ స్టోన్స్ వచ్చాయి. ఈ లాకెట్ చూస్తున్నారు కదండి, లాకెట్ పార్ట్ అంతా కంప్లీట్ గా సీజర్స్ వచ్చి మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద మనకి పర్ల్స్ ని అయితే హ్యాంగ్ చేశారండి. దీనిలాగే అటు కూడా మనకి సేమ్ డిజైన్ అలానే ఉంది. దీని వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ అండి. ఇది చూడడానికి గ్రాండ్ లుక్ లో ఉండడం వల్ల వెడ్డింగ్స్ లో బ్రైడ్స్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది.